రాజకీయ లబ్ధి కోసమే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాడుల నాటకాలు ఆడుతున్నారని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబీ షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన తిరుపతి రూరల్ మండలం కుట్రంపాకం పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పులివర్తి నాని ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను గురించి వివరించారు. 2 రోజుల క్రితం కుట్రంపాకకు చెందిన వైసీపీ నేతను టీడీపీలో చేరాలంటూ దాడి చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఇద్దరు టీడీపీ నేతలపైన కేసు నమోదైనట్లుగా పేర్కొన్నారు. నిజంగా తాను దాడి చేసినట్లు సత్య ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. బుజ్జన్న గారి అబ్బాయి పైన దాడి చేశారు. ఆ దాడి చేసిన వ్యక్తులు నాని పంపించాడని చెప్పడం జరిగింది. నేను ఇది చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ నేను చెప్తున్నా, మీరు ముందు 2 రోజుల ముందే నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కులాలకి మతాలకు గలాటాలు పెట్టి అపరిచితుడు భాస్కర్ రెడ్డి. దానికి ఉదాహరణ నిన్నలా మొన్న జరిగిందానికి ఒక నిదర్శనం. నేను చెప్తున్నా, భాస్కర్ రెడ్డి, నీకు దైవం పైన నమ్మకం ఉంటే నేను వస్తా, ఏ గుడిలైనా ప్రమాణం చేయదు సిద్ధం. చంద్రగిరి నియోజకవర్గంలో ఈ 4.5 సంవత్సరంలో ఎవరిపైనా నేను దాడి చేస్తున్నా, లేదా బుజ్జిరెడ్డి గారి అబ్బాయి పైన నేను దాడి చేస్తున్నా, నువ్వు ఏ గుడి నువ్వేనా నీ కుటుంబ సభ్యులు ఎవరైతే వచ్చి పిలుచుకొని పోయి కేసు పెట్టించారో వాళ్ళందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఎవరెవరు కేసు పెట్టించుకున్న కుటుంబ సభ్యులు, భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు కానీ అతను అనుచర వర్గానికి కానీ ఏ గుడిలైనా ప్రమాణం చేసేదని నేను రెడీ, మీరు రండి. ఇదే కాదు భాస్కర్ రెడ్డి, 4.5 సంవత్సరంలో నేను చంద్రగిరికి వచ్చిన ఈ 4.5 సంవత్సరంలో ఎవరిపైనా 2019 ఆగస్టు నుంచి ఎవరిపైనా నేను దాడి చేస్తుంటే నేను ప్రమాణం రెడీ. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా. ఇటువంటి రాజకీయాలు, కులాలు, మతాలకు రాజకీయాలకు అలాట పెట్టి వేడుక చూడాలంటే కాదు, నమ్మరు. మీ ద్వారా కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులకు నమస్కారం. మీరు అర్థం చేసుకోండి. గత 3 రోజుల ముందే 4 రోజుల ముందే చెప్పా, మనకి గలాటాలు పెట్టి ఆయన లబ్ధి పొందాలనే వ్యక్తి ఒక అపరిచితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు. మీరు ఆయన ట్రాప్లో పడొద్దండి. నేను దాడి చేస్తుంటే నాకు ఈరోజు కుంట్రపాకం పంచాయతీకి ధైర్యంగా వచ్చానంటే నేను నిర్దోషి. ఈరోజు నాపై నమ్మకం ఉంది కాబట్టి సోదరులందరూ నా వెనకాల ఉండి నాతో పాటు ఇంటింటికి తిరిగారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.